మా ఊరు బేతంచెర్ల చక్కగా ఎర్రలతో మునిగిపోయినాను. ఎర్రలు తవ్వినాను. సుమారు ఒక 10, 12, 15 ఎర్రలు దొరికినాయి. చెరువుకు పోయినా. చక్కగా చెరువు పోయి చేపలు పట్టినాను. సుమారు 5 చేపల దాకా పట్టినాను. ఇవి జిలేబీ అంటారు ఈ చేపలకి. 5 చేపలు పడినాయి. ఆ ఎర్రలు తింటున్నాయి, పోతున్నాయి. అది కష్టంగా ఒక 5 చేపలు పడినాయి. దీనికి కాకిరెక్కలు కూడా అంటారు, జిలేబీ అంటారు. సుమారుగా 2-3 గంటలకి ఒక 5-6 చేపలు పడినాయి. ఈ చెరువులో అంతా జిలేబీలే ఉండేది. జిలేబీ, కాకిరెక్క అంటారు దీనికి. మా ఊరు బేతంచెర్ల. మా ఊరు నుంచి ఈ చెరువు సుమారుగా ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. 50 కిలోమీటర్లు రావాలా. మా ఊరు చుట్టుముట్టు ఏడ లేదు చెరువు. పోతే ఒక 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు పోవాల్సిందే చెరువుకి చేపలు పట్టడానికి. ఇది రెక్క అంటారు దీనికి, కాకి రెక్క. మునిగింది, బెండు మునిగింది. బెండు మునిగితేనే లాగాలి. బెండు మునిగిందంటే చేప లాగుతుంది అర్థం. అప్పుడు లాగితే చేప పడుతుంది. ఇప్పుడు బెండు మునిగింది, లాగితేనే చేప పడుతుంది. చూడండి, చేప పడింది. ఇది కూడా జిలేబీనే. దీని పేరు జిలేబీ అంటారు. మొత్తం జిలేబీ, కాకి రెక్కలే ఉండేది. సుమారుగా 5 చేపలు పెద్దవి పడినాయి ఫ్రెండ్స్, ఒకటి చిన్నది పడింది. నల్ల చేపలు 3, తెల్లవి 2, ఒక చిన్నది పడింది. మొత్తం 5 చేపలు ఉన్నాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబర్, లైక్ చేయండి మర్చిపోకుండా.